ప్రభాస్ ఈరోజు మనము మతము మరియు మతత్వవాదము ఆ తర్వాత దాని ఫండమెంటలిజం అనే పాఠం గురించి మనం తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా ఫండమెంటలిజం అంటే మతత్వ భావన అనేది చాలా ఎక్కువగా అవుతుందనేది మనం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎట్లా అంటే అది అమెరికా అయినా కానివ్వండి, ఇండియా అయినా కానివ్వండి, లేకుంటే చైనా అయినా కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఈ రోజులలో మతత్వ భావన అనేది చాలా ఎక్కువగా పెరుగుతుందని అర్థం చేసుకోవాలి. నేను 1974లో పుట్టాను. ఆ టైంలో ఎట్లా ఉండేది అంటే ఒక కమ్యూనిస్టు భావన అనేది భారతదేశంలో ఉండేది. కానీ అది రోజు రోజుకు తగ్గి ఈరోజు మతత్వ భావాలు అనేటివి చాలా వేగంగా ప్రపంచవ్యాప్తంగా పుంజుకుంటున్నాయని మనం చెప్పుకోవచ్చు. అంటే దీనికి ఇప్పుడు ఏజీ నురాని ప్రకారం అయితే ఈ మతత్వం అనేది అసలు క్రిస్టియన్ ఎవాంజలిజం నుంచే వచ్చింది అనేది ఒకరు చెప్తా ఉన్నారు, ఏజీ నురాని అంటారు. ఆ తర్వాత వేరే అసలు ఫండమెంటలిజం, ఆ తర్వాత కమ్యూనలిజం అనేది అక్కడి నుంచే మొదలైంది అనేది కూడా కొంతమంది చెప్తారు. మన భారతదేశంలో ఏమైంది అంటే ఇది బ్రిటిషర్స్ రాకతోటి కమ్యూనలిజం వచ్చింది అని మనం కమ్యూనలిజం వచ్చిందని చెప్పవచ్చు. కమ్యూనలిజం ఈజ్ ఏ మోడర్న్ ఫినామినా అంటే ఒక కమ్యూనలిజం అంటే ఏంటంటే హ్యావింగ్ హైయెస్ట్ ఫీలింగ్ ఫర్ యువర్ కమ్యూనిటీ. అంటే ఒక కమ్యూనిటీని ఇంకో కమ్యూనిటీకి వ్యతిరేకంగా పూర్తిగా మనం వ్యతిరేకించే రకంగా పిట్టింగ్ అగెనిస్ట్ వన్ కమ్యూనిటీ అగెనిస్ట్ అనదర్ కమ్యూనిటీ అని మనం చెప్పుకోవచ్చు. దీన్ని మనం ఫండమెంటలిజం, కమ్యూనలిజం అని చెప్పొచ్చు. అదేవిధంగా ఫండమెంటలిజం అంటే ఏంటంటే అది జీసస్ అయినా కానివ్వండి, మహమ్మద్ ప్రాఫెట్ అయినా కానివ్వండి, లేకపోతే మనకు రాముడైనా కానివ్వండి, లేకపోతే కృష్ణుడైనా కానివ్వండి, వీళ్ళందరి మీద వాళ్ళు చెప్పినటువంటి అంశాల మీద దానికి కట్టుబడి ఉండాలి అనేది మాట్లాడేది మాత్రము మనం ఫండమెంటలిజం అని చెప్పొచ్చు. ఈ రోజులలో కమ్యూనలిజము, ఫండమెంటలిజము ఈ రెండు కూడా దాదాపుగా దగ్గరగా నడుస్తూ ఉంటుంది. కమ్యూనలిజం అంటే ఇంకొక మీనింగ్ ఏంటంటే వర్కింగ్ ఫర్ యువర్ కమ్యూనిటీస్ నో ప్రాబ్లం, బట్ ఓన్లీ యువర్ కమ్యూనిటీ హ్యాస్ టు డెవలప్ అనేది ప్రాబ్లం అనేది. అంటే నీ కులము లేకుంటే నీ ప్రాంతము, నీ మతము అభివృద్ధి చెందొచ్చు, అభివృద్ధి కావాలని కోరుకోవడంలో ఎటువంటి బేషుజాలు లేవు. కానీ నీ కులం మాత్రమే, నీ ప్రాంతం మాత్రమే, నీ మతం మాత్రమే, నీ దేశం మాత్రమే డెవలప్ కావాలి అనుకోవడం మాత్రం కమ్యూనలిజం అని మనం చెప్పొచ్చు. అట్లే ఇప్పుడు అమెరికా ఫస్ట్ అనేది కూడా ఒక రకమైనటువంటి కమ్యూనలిజం. ఇండియా ఫస్ట్ అనేది కూడా అదో రకమైనటువంటి కమ్యూనలిజం. అంటే లేకుంటే నా కులము, నా మతము, నా ప్రాంతము ఇట్లాంటివన్నీ కూడా మనము కమ్యూనలిజం భావనలోకి తీసుకురావచ్చు. ప్రముఖంగా చెప్పాలంటే భారతదేశంలో టిఎన్ ఒక ఈ రిలీజియస్ వాటి మీద ఒక పేరుగాంచిన సామాజిక శాస్త్రవేత్తగా మనం చెప్పొచ్చు. ఈ పాఠంలో మనం ఫండమెంటలిజం అంటే ఏంటి, మతత్వ భావన అంటే ఏంటి, సంబంధిత ఉదాహరణలతో సహాయంతో మతత్వాన్ని మనం వివరిస్తాం. దాంతోపాటు అమెరికాలో ఫండమెంటలిజం కేసు గురించి కూడా మనం తెలుసుకుంటాం. ఈ ప్రాథమిక భావనలో ప్రతిదాన్ని వివరిస్తాం మరియు వాటిని విస్తరిస్తాం. మొదట ఫండమెంటలిజం భావనను తీసుకుని వివరిస్తాం. తర్వాత మనం దాని మతత్వం వైపు మళ్ళీ మతపరమైన కారణం గుర్తించి వాటి ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తాం. సామాజిక కొలతలు, దీని తర్వాత ఇంటర్ కమ్యూనిటీ డైనింగ్ యొక్క విశ్లేషణ, కీలక పదాలు మరింత చదవడం, పురోగతిని తనిఖీ చేయడం లాంటివి కూడా మనం ఈ యొక్క దీంట్లో చూస్తాం. అదే అమెరికాలో రైటిస్ట్ పరమైనటువంటి ఉద్యమం చర్చిస్తాం. ఇది దేశము మరియు దాని ప్రజల యొక్క ప్రాథమిక ముఖ్య ఆలోచనను కూడా దృష్టిలో ఉంచుకొని జరుగుతుందని చెప్పవచ్చు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మతత్వానికి ప్రధాన కారణం ఫండమెంటలిజం అని కూడా చెప్పొచ్చు. ఫండమెంటలిజం అంటే ఏ రకంగా అంటే అంటే ఒక కోర్ ప్రిన్సిపల్స్ ఉంటాయండి ప్రతి మతానికి, అది కంపల్సరీ పాటించాలి అనేది ఫండమెంటలిజంలోకి వస్తారు. అది ఏమవుతుందంటే మతతత్వం వైపు అది దారితీస్తుంది. ఇప్పుడు హిందూ సోదరులారా, ముస్లిం సోదరులారా, లేకుంటే బంధుజనులారా అని ఇట్లాంటి మనోళ్ళు చాలా మంది చూస్తూ ఉంటారు. మన రిలీజియస్ స్పీచెస్లో కానివ్వండి, పొలిటికల్ స్పీచెస్లో కానివ్వండి. ఏంటంటే ఒక కమ్యూనల్ భావనని అది చేయడం జరుగుతుంది. అంటే మనమంతా ఒకటి, ఒక కులంలో పుట్టిన వాళ్ళు కానీ, ఒక మతంలో పుట్టిన వాళ్ళు కానీ, మనమంతా ఒకటి అనే భావన ఏదైతే ఉందో అది మనం ఫండమెంటలిజం అని చెప్పొచ్చు. అంటే ఫండమెంటలిజం అనేది కమ్యూనలిజానికి అది దారితీస్తుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇది అమెరికా లాంటి దేశంలో కూడా చాలా ఎక్కువగా ఉంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. మతత్వం ప్రాథమిక భావనలు ఆఫ్రికా మరియు ఏషియాలోని కొత్త రాష్ట్రాల్లో రాజకీయ స్వభావం చర్చిస్తున్నప్పుడు
క్లిఫోర్డిచ్ ఒక అమెరికన్ మానవ శాస్త్రవేత్త ఇలా రాశాడు. మనం భారతదేశంలో మతత్వం గురించి మాట్లాడేటప్పుడు మనం మతపరమైన వైరుధ్యాలను సూచిస్తాం. మలయాళంలో మనం ప్రధానంగా జాతివారితో మరియు కాంగోలో గిరిజనులతో సంబంధం కలిగి ఉన్నాం. ఇక్కడ మతపరమైన రాజకీయ విభేదాల మధ్య ముఖ్యమైన లింక్ ఉంది. కాబట్టి భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు ప్రధానంగా మతపరమైన వ్యతిరేకత గురించి మాట్లాడుతున్నాం. మతత్వం అనేది రాజకీయ సమీకరణ యొక్క మాధ్యమంగా సామాజిక సాంప్రదాయాల యొక్క మతపరమైన దోపిడిగా వర్ణించబడుతుంది. అంటే మతాన్ని గనక మనము రాజకీయంగా ఉపయోగించుకుంటే, ఇప్పుడు హిందుత్వ పేరు మీద బీజేపీ చేస్తున్న రాజకీయాలు కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ చేస్తున్నటువంటి మైనారిటీ తుష్టీకరణ కానివ్వండి, లేకపోతే కమ్యూనిస్టులు చేస్తున్నటువంటి లేబర్, అంటే అది కమ్యూనిస్టులు అంటే దాన్ని మతత్వం అనడానికి కుదరదు. ఈ రెండు పార్టీలు కూడా చేస్తున్నటువంటి ఈ యొక్క రాజకీయ సమీకరణ మాధ్యమంగా, అంటే మతత్వ ఆధారంగా సామాజిక సమీకరణలు చేయడం. ఇప్పుడు అయోధ్య టెంపుల్ గురించి మాట్లాడడం. ఈరోజు ఏమైంది, అయోధ్యలో ఇక్కడ టెంపుల్ కట్టారో అక్కడ బీజేపీ ఓడిపోయింది. దానికి కారణాలు ఏంటి అంటే, అక్కడ మనకు అన్ని కమ్యూనిటీస్ని ఒక దాన్ని ఒక 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 మనకు కన్సిడర్లోకి తీసుకోకుండా ఒక కమ్యూనిటీ గురించి మాట్లాడడం అనేది కూడా అది అక్కడ వాళ్ళకి వైఫల్యానికి దారితీసిందని మనం చెప్పొచ్చు. అంటే ఈ రకంగా మతత్వం అనేది ఒక రాజకీయ సమీకరణ రోజు రోజుకి ఎక్కువగా మారుతుంది. ఈ రోజుల్లో ఏమైందంటే అండి, దేశంలో ఉద్యోగాలు ఇస్తాము, లేకపోతే హెల్త్ను డెవలప్ చేస్తాము అనే ఏదైతే ఈ ఇష్యూ బేస్డ్ ప్రైసెస్ తగ్గిస్తాము, గ్యాస్ రేట్లు తగ్గిస్తాము అనేది అది దాని మీద జరగకుండా కమ్యూనిటీ బేస్డ్, అంటే ఒక కులాన్ని బట్టి మాదిగోళ్ళు, మాలోళ్ళు, తురుకోళ్ళు, లబ్బడోళ్ళు, ఇట్లా ఒక మతపరమైనటువంటి ఒక కన్సాలిడేషన్ తీసుకొచ్చి కేసీఆర్ కూడా అదే చేశాడు. కేసీఆర్ ఏం చేశాడు, ఒక మతపరమైనటువంటి దాన్ని, అంటే ఒక కులాన్ని నువ్వు గట్టిపరుస్తున్నావు అంటే దాని అర్థం ఏంటండి, నువ్వు కులపరంగా నువ్వు బిల్డింగ్ కడుతున్నావు అంటే దాని అర్థం ఏంటండి, అంటే నువ్వు కులాన్ని ఇంకా గట్టిపరుస్తున్నావు అని, నువ్వు మతాన్ని ఇంకా గట్టిపరుస్తున్నావు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. దానివల్ల ఏం చేస్తున్నావు, నువ్వు నీకు ఓట్లు కావాలి కాబట్టి ఆ ఓట్లను నువ్వు మార్చుకోవాలని ఇట్లా మతపరమైనటువంటి ఇది అనేది జరుగుతుంది. దీన్ని కమ్యూనలిజం అని చెప్పవచ్చు. మతత్వం అనేది రాజకీయ సమీకరణ యొక్క మాధ్యమంగా సామాజిక సాంప్రదాయాల యొక్క మతపరమైన దోపిడిగా, అంటే రిలీజియన్ పేరు మీద ఇది దోపిడీగా మనం ఇక్కడ చూడవలసిన అవసరం ఉంది. అంటే మతం పేరు మీద జరుగుతున్నటువంటి ఇది ఒక దోపిడీ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మతపరమైన దోపిడీ మీరందరూ తెలుసో లేదో, పాకిస్తాన్ లాంటి దేశాలలో అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు లేవు, ఒక సరైనటువంటి మధ్యతరగతి లేదు, అదేవిధంగా ఒక భూస్వామ్య వర్గం ఉంది. ఆ భూస్వామ్య వర్గం ఏంటంటే వాళ్ళే మొత్తము ఈ యొక్క రాజకీయాన్ని నడుపుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఎక్కడైతే మధ్యతరగతి లేదో, ఎక్కడైతే భూస్వామ్య వర్గాలు వాళ్ళు మతాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని దాన్ని వాళ్ళు దోపిడీగా చేస్తూ ఉంటారు. ఇది చాలా ఎక్కువగా జరుగుతుందండి. ఇప్పుడు ఎవరికైనా ఏమంటే అంటే, మనం ఒక 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 సమస్యను పరిష్కరించాలంటే దానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. కానీ మతత్వం మీద మనకు రాజ్యాధికారం రావడం అనేది చాలా ఈజీగా రావచ్చు. అంటే హేట్రెడ్ పాలిటిక్స్, హేట్రెడ్ ఇదంతా అనేది చాలా వేగంగా వైల్డ్ ఫైర్ లాగా, ప్రేమ నీకు అది పయనించే వేగం తక్కువ, కానీ ఈ యొక్క హేట్రెడ్ అనే దాని యొక్క వేగము, దాని యొక్క అదేంటంటే చాలా ఎక్కువగా ఉంటుంది అనేది, దాని యొక్క ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. మనం చూస్తే హిందువులారా ఏకంగా అండి, ముస్లింలారా ఏకంగా అండి, క్రిస్టియన్స్ అంతా ఏకంగా అండి, ఇక్కడ మనంతా మన కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఇట్లా కుట్రలు చేస్తున్నారు, అట్లా కుట్రలు చేస్తున్నారు, ఒకదానికి అంటే ఒక జాతి ఇంకొక జాతికి వ్యతిరేకంగా హైటెండెడ్ సెన్సిటివిటీ ఆఫ్ దర్ ఓన్ కమ్యూనిటీ ఈస్ కాల్డ్ కమ్యూనలిజం. ఇది ఈ రకంగా ఇది మతత్వం అనేది మనకు జరుగుతూ ఉందనేది ఇక్కడ. దీన్ని ఆధారంగా చేసుకుని దోపిడీ, అంటే నీ మతముడు అయితే నువ్వు దోపిడీ చేసుకోవచ్చా? నేను ఉదాహరణ చెప్తున్నాను, ముస్లిం ఉన్నాను, నేను ముస్లిం ఏరియాలో ఉంటున్నాను అనుకోండి, వాడు పక్కన షాప్ వాడు పాలని 10 రూపాయలకు బదులు 11 రూపాయలు అమ్మాడు అనుకోండి, నా మతముడే కదా నేను ఊరుకోవాలను. అంటే ఇది ఏంటంటే వాడు మన మతం అన్నప్పుడు నువ్వు దోపిడీని సహించాలి. ఈ మతత్వం అనేది ఏం చేస్తుంది అంటే, నువ్వు దోపిడీని అది సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ అదానీ అంబానీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు హిందువులని మనం వాళ్ళని వదిలేస్తామా? అట్లా కాదు కదా. అక్కడ ఏంటంటే పేద హిందువు దెబ్బతినిపోతున్నాడు, పేద ముస్లిం దెబ్బతినిపోతున్నాడు, పేద క్రిస్టియన్ దెబ్బతినిపోతున్నాడు. అంటే ఈ మతపరమైనటువంటి కన్సాలిడేషన్ అనేది ఒక దోపిడీకి దారితీస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. మరి కమ్యూనిజం లేకుండా ఎందుకు వస్తుందండి? ఈ రకమైన మతపరమైనటువంటి దోపిడీకి
ఈ యొక్క ఆ, ఈ యొక్క మతత్వం అనేది దారితీస్తుంది అనేది ఇక్కడ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా జరిగింది. ఈ రోజు బీజేపీ ఓటమికి గల కారణం ఏంటి అంటే వాళ్ళు మతత్వమే ప్రధాన ఎజెండాగా తీసుకుని చేశారు. వాళ్ళు ముస్లిమ్స్ బీజేపీ కాంగ్రెస్ కనుక ప్రభుత్వంలోకి వస్తే వాళ్ళు ఒక మీ ఇంట్లో ఒక బర్రెని తీసుకుంటారు, ఒక అది తీసుకుంటారు, మీది మంగళసూత్రాలు పోతాయి అంటే ఒక కమ్యూనిటీని ఒక టార్గెట్ చేయడం, ఒక ముస్లిం అది అంటే దానివల్ల హిందువులని అది చేయడం అనేది బీజేపీ చేసినటువంటి దాని ఫలితం అనుభవించింది. నువ్వు ఏదైతే రాజకీయంగా జరగవలసినటువంటి పనులు చేయకుండా లేడు విద్యా ఉద్యోగాలు చాలా మంది పిహెచ్డీలు ఖాళీగా చేస్తున్నారు. వాళ్ళ గురించి పెద్దగా ఏమీ స్టడీస్ అప్పుడు లేదు, అసలు వైద్యం గురించి పెద్ద స్టడీస్ అప్పుడు లేదు. అంటే ఈ రకంగా ఒక మతం ముసుగులో ఈ యొక్క దోపిడీ అనేది జరుగుతుంది అనేది ఇక్కడ మనం అంటే మన దేశంలో కానీ అంతేందుకు ఇప్పుడు మనం అమెరికాలో తీసుకుందాం అనుకోండి. ట్రంప్ ఏ రోజు కూడా లేబర్ రైట్స్ గురించి మాట్లాడినట్టయితే నాకు అంటే మళ్ళీ చదవాలి. లేబర్ రైట్ గురించి మాట్లాడినట్టు కానీ లేబరర్స్ గురించి మాట్లాడినట్టు కానీ నేను ఎక్కడ చూడలేదు. ఏమైనా కానీ వాళ్ళు మైగ్రేషన్స్ ఆపేస్తాము, ఆఫ్రికన్స్ని పంపిస్తాము, సౌత్ ఏషియన్స్కి విజా తక్కువ చేస్తాము, అమెరికా ఈజ్ ద ఫస్ట్, వైట్ రేసిజం వైట్ మ్యాసిజం అనే ఒక ఏదైతే సిద్ధాంతం ఉందో, అమెరికా ఫస్ట్ అనే సిద్ధాంతం ఉందో అది ఒక దోపిడీ పరమైనటువంటి అది దానికి దారితీస్తే తప్ప దానివల్ల ఏమీ పెద్దగా జరగదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. భారతదేశంలో కమ్యూనిజం జాతీయోద్యమం యొక్క తర్వాత దశలో మతవాదం జాతీయ రాజకీయాలలోకి మూలల్లోకి తీసుకుంది మరియు దీని వలస పాలకులు ప్రోత్సహించారు. ఈ ప్రక్రియ సెక్యులరిజం యొక్క బలహీనత మరియు అసమర్థత యొక్క కొనసాగింపుగా ఉంది. ఇది వలస వ్యతిరేక పోరాట సమయంలో రూపొందించబడ్డది. మన భారతదేశంలో ఏమైంది అంటే మన కాంగ్రెస్ పార్టీ అది మోరార్లెస్ సెక్యులర్గా అవపడ్డా కానీ దాంట్లో హిందూ మెజారిటేరియనిజం అనేది బాలగంగాధర్ తిలక్ కానీ ఇంకొంతమంది అనేది ఆ టైంలోనే మనకు ఈ యొక్క కమ్యూనిజానికి దారితీసిందని చెప్పొచ్చు. ఎట్లా అంటే ఆ టైంలోనే ఒకవేళ భారతదేశం వస్తే ముస్లింలకి సరైన ఉండదు అనే ఒక ఏదైతే అభద్రతా భావాలు జిన్నా ముస్లిం లీగు వీళ్ళంతా చేశారో అది ఒక పాకిస్తాన్ ఏర్పడడానికి అది దారితీసిందని చెప్పొచ్చు. అంటే భారతదేశంలో జాతీయవాదంలోనే ఒక రకమైనటువంటి మతత్వవాదులు చేరుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు కమ్యూనిస్టులు ఉన్నా, మనకు వేరే వాళ్ళు మానవ హక్కుల వాళ్ళు, లేకుంటే భారత రాజ్యాంగాన్ని నమ్మే వాళ్ళు, ఇట్లా రకరకాల గ్రూప్స్లు ఉన్నా కానీ భారత ఉద్యమం భారత కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఉద్యమం అనేది ఒక రకంగా అది ఏమైంది అంటే అది ఒక రకమైనటువంటి గాంధీ గారు తప్ప మిగతా వేరే వాళ్ళు దాన్ని పెద్దగా ఒక అన్ని మతాలను చేసినట్టుగా మనకు ఇక్కడ అవపడట్లేదు. అది అందుకనే మన జాతీయ ఉద్యమం టైంలోనే ఇప్పుడు తిలక్ గారు ఏం చేశారు, గోవధాన్ని మహారాష్ట్రలో ఈటింగ్ ది బీఫ్ ఈస్ బ్యాండ్ అన్నట్టు గౌరక్షక్ కమిటీ ఏర్పడ్డదని చెప్పారు. ఇప్పుడు బ్రిటిష్ హిస్టోరియన్స్ ఏమంటారంటే అసలు భారతదేశంలో కమ్యూనిజం అనేది ఎప్పటి నుంచో ఉంది, అది మీ బ్రిటిషర్స్ వచ్చిన దానివల్ల జరగలేదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి ఆలోచన. ఎందుకు అంటే బ్రిటిషర్స్ రాకముందు ఇవన్నీ బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు గౌరక్షణ సమితి వాటన్నిటి మీద వినాయక చవితిని పెద్ద ఎత్తున పెంపొందించడం అని చేశారు. ఇది భారత జాతీయోద్యమమే ఒక రకంగా హిందూ సెంట్రిక్గా జరిగింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. హిందూ ముస్లిం ఉద్రిక్తల పెరుగుదల భారతీయ సమాజంలో జరుగుతున్న మార్పుల సహజమైన మరియు అనివార్యమైన ఫలితం కాదన్న అన్ని సిద్ధాంతాల్లో అంతర్లీనంగా ఉంది. హిందూ ముస్లిం ఉద్రిక్తలు పెరుగుదల భారతీయ సమాజంలో జరుగుతున్న మార్పుల సహజమైన అనివార్యమైన ఫలితం కాదని అన్ని సిద్ధాంతాల్లో అంతర్లీనంగా ఉంది. అంటే ఈ హిందూ ముస్లిం ఉద్రిక్తలు కనుక మనం చూస్తే మరి ముఖ్యంగా భారతదేశంలో హిందూ ముస్లిం అనే డివైడ్ ఈ మధ్య కాలం మరీ ఎక్కువైపోయిందని చెప్పొచ్చు. ప్రతి విషయంలో చరిత్ర కానివ్వండి, లేకుంటే మినిస్టర్స్ కానివ్వండి, లేకుంటే ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ఈ యొక్క గత 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కనుక మనం ఒక ఉదాహరణ తీసుకుంటే దాంట్లో ముస్లింలు చాలా తక్కువగా ఉన్నారనేది మనకి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ లేకపోవడం అనేది ఒక రకమైనటువంటి అది రిలీజియస్ డివైడ్ ఒక మెజారిటేరియన్ వైపుగా అది దారితీసి ఈరోజు వాళ్ళు ఫలితాలు అనుభవిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే మెజారిటీ మార్పు తక్కువగా ఉన్నారనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ హిందూ ముస్లిం ఉద్రిక్తల పెరుగుదల భారతీయ సమాజంలో జరుగుతున్న మార్పుల సహజమైన మరియు అనివార్యమైన ఫలితం కాదని అన్ని సిద్ధాంతాల్లో అంతర్లీనంగా ఉంది. అంటే ఈ ఉద్రిక్తలు అనేటివి ఇప్పుడు ఒక మనిషి ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కొట్టుకుంటాడండి, దాన్ని మనం వాడు హిందూ అయి ఉండొచ్చు, ముస్లిం అయి ఉండొచ్చు, దాన్ని మనం హిందూ ముస్లింలో గొడవ కంటే కూడా ఫ్రెండ్స్ గొడవ అని చెప్పడం బాగుంటుంది.
ఇప్పుడు లించింగ్స్ జరిగాయి, మన బీజేపీ గవర్నమెంట్ లించింగ్స్ బాగా జరిగాయి. ఆ లించింగ్స్ అనేది చాలా మంది ఏమంటారు అంటే అది ముస్లిమ్స్ కాబట్టి టార్గెట్ చేయడము, జై శ్రీరామ్ అని అనకపోతే మనుషుల్ని చంపడము, లేకపోతే బీఫ్ తింటున్నాడని అఖలాక్ని చంపడము, ఢిల్లీ యూనివర్సిటీలో ఒక అబ్బాయిని చేయడం అనేది ఇదంతా భారతీయ సమాజంలో జరుగుతున్నటువంటి సహజమైన మార్పులు కానివ్వండి, అనివార్యం కావచ్చు. కాకపోతే ఏంటంటే ఇది అంతర్లీనంగా ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. విభజన అనేది సంఘర్షణ పరాకాష్ట, అంటే ఒక డివిజన్ అనేది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉంది, మన తెలంగాణ వాళ్ళం ఆంధ్ర నుంచి విడిపోయాం. ఎందుకు విడిపోయాము? దోపిడీ జరుగుతుంది, నీళ్లు నిధులు నియామకాలు అని. కాబట్టి మనకు డివిజన్ అనేది పరాకాష్ఠకు చేరింది అనేది దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది తర్కం ప్రకారం దేశ నిర్మాణం అంటే మతపరమైన అచ్చులను నిర్మూలించడము, మతము, కులము లేదా భాష ఆధారంగా విభిన్న సమూహాల ఉనికిని ఖండించే ఉమ్మడి గుర్తింపును సృష్టించడం. కాబట్టి మతత్వ శక్తులను విభజనగా మరియు రాజకీయ అభివృద్ధి చెందని సంకేతంగా చూసేస్తారు. అంటే మతత్వ శక్తులు అనే వాళ్ళు ఎవరండి? ఎవరైతే భారతదేశంలో ఒక సిటిజను, లేకుంటే ఒక 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 ప్రతి వాళ్ళు పౌరులు అనేది కాకుండా నువ్వు మతంగా కనుక చూస్తే, కులము భాష ఆధారంగా కనుక చూస్తే ఇది పెద్దగా అభివృద్ధి చెందిన సంకేతంగా కనుక కూడా మనం చూడొచ్చు. ఇటీవల మతపరమైన అల్లర్లు ఆ విధంగా 1960 దశకంలో 1970 దశకంలో అహ్మదాబాద్, బరోడా, రాంచీ, జంషెడ్పూర్ మొదలైన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మతపరమైన అల్లర్లు జరిగాయి. రాంచీ వంటి పట్టణాల్లో మతపరమైన ఆకృతీకరణ కార్మికుల యొక్క భవిష్యత్తుపై అంచనాలు మరియు నమ్మకాలపై నీడలను కమ్మేశాయి. 1963లో మారణహోమం జరిగి భీవండిలో మళ్ళీ షాక్ గురయ్యారు. అంటే భారతదేశంలో మనం కనుక చూస్తే 1970 అంటే స్వతంత్రం 47లో వస్తే 47, 57, 60 అంటే ఒక 15-20 సంవత్సరాల రకంగా ఆ ఫ్రీడమ్ వాల్యూస్, ఆ విలువలు అవన్నీ కూడా వచ్చాయని చెప్పొచ్చు. 1960లో ఏం జరిగింది అంటే ఒక 70లో అహ్మదాబాద్, ఏదైతే ఇప్పుడు మన గుజరాత్ అహ్మదాబాద్, బరోడా ఈ రెండు కూడా కూడా జరిగినటువంటి మనకు గోద్రా అల్లర్లు కానీ ఇవన్నీ కూడా చూస్తే అక్కడ ఏంటంటే ఆ గోద్రా, అహ్మదాబాద్, బరోడా ఇవన్నీ కూడా ఎప్పటికీ దే హ్యావ్ ఏ హిస్టరీ ఆఫ్ కమ్యూనల్ వైలెన్స్. అంటే వాళ్ళకి అది పెద్ద ఎత్తున జరిగింది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. జంషెడ్పూర్ మొదలైన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మతపరమైన అల్లర్లు జరిగాయి. అంటే జంషెడ్పూర్ అంటే మనకు జార్ఖండ్ అక్కడ వస్తుంది. అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున మతపరమైనటువంటి అల్లర్లు జరిగాయి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే భారతదేశంలో ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే నాకున్న అంచనా ప్రకారం ఏంటంటే భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి అడ్జస్ట్మెంట్ జరగలేదేమో, లేకుంటే ఆ ఆవశ్యకత లేదేమో ఆ టైంలో. కానీ ఈ రోజులలో మారిన మన పరిస్థితుల దృష్ట్యా ముస్లింలని ఒక రిజర్వేషన్స్ ఇవ్వడమో, లేకుంటే వాళ్ళకు పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనేది జరగకపోతే అది ఇంకాస్త అల్లర్లకు దారి చేసి ఈ రోజు టెర్రరిస్టులు ఎవరు తయారవుతున్నారండి? ఐదర్ హిందూ యూత్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ వాళ్ళైనా కావచ్చు, పేదరికంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ముస్లింలలో పేదరికంలో ఉన్న వాళ్ళైనా కానీ వీళ్ళు ఈ రోజు మనకు ఫండమెంటలిస్ట్గా తయారవుతున్నారు. కమ్యూనల్ వైలెన్స్ లో కూడా ఎవడుంటాడండి? ఎవడో పైన ఉన్నాడైతే ఒకరిని కూడా వచ్చి రోడ్ల మీద తనుకోరు కదా, కొట్టుకోరు, చంపుకోరు కదా. ఒక పేదోడి ఇంకొక పేదోడిని చంపడం అది బేసిక్గా ఇక్కడ జరుగుతున్నటువంటి మనకు విషయాలు. 1969లో భీమండిలో కూడా మారణ హోమం గురైంది. ఇది మొత్తం షాక్ గురైంది అనేది మనం అర్థం చేసుకోవాలి. వామపక్షాలు నిబద్ధతతో ఉన్న కమ్యూనిస్టులు ప్రోత్సహించిన చేనేత కార్మికులు అట్టడుగు స్థాయిని ఉద్యమం మరియు మతహింసను అరికట్టలేకపోయింది. అంటే వామపక్షాలు నిబద్ధతతో ఉన్న కమ్యూనిస్టులు ప్రోత్సహించిన చేనేత కార్మికులలో అట్టడుగు స్థాయి ఉద్యమము మతహింసను అరికట్టలేకపోయింది. అంటే ఈ వామపక్షాలనే అనుకోండి, ఇప్పుడు వాడు పేదవాడా, ఉన్నవాడా, లేనివాడా అనేది చూస్తారు. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్యనే పోరాటం కమ్యూనిజం అంటే. అది ఏమైంది? అది మొత్తం పోయి నువ్వు హిందువా, ముస్లింవా, క్రిస్టియన్వా, లేకపోతే ఇంకేదైనా దళితుని మాలోని అనడం కాదు కదా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వామపక్ష పార్టీలు అనేది నిబద్ధతతో కూడిన కమ్యూనిస్టులు ప్రోత్సహించిన చేనేత కార్మికులలో అట్టడుగు స్థాయి ఉద్యమం మతహింసను అరికట్టలేకపోయింది. యాక్చువల్గా కమ్యూనిస్ట్ పార్టీస్ ఆర్ సపోజ్ టు స్టాప్ ది కమ్యూనల్ వైలెన్స్. మీరు తస్లీమా నస్రీన్ లజ్జా చదివే ఉంటారు. పాపం దాంట్లో హిందూ క్యారెక్టర్ ఉంటుంది, అక్కడ ముస్లిం మెజారిటీ కాబట్టి ఒక హిందూ ఉంటాడు, ఆయన చాలా మంది ముస్లిమ్స్ ఉంటారు. అయితే ఈ యొక్క అయోధ్యలో బాబ్రీ మసీద్ను కూల్ చేసిన తర్వాత అక్కడ పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో మతహింస జరిగినప్పుడు ఒక హిందూ కుటుంబం అనేది ఎటువంటి మత ఘర్షణలకు దారి తీసేసి వాళ్ళు హిందువులను ఎట్లా చంపారు అనేది ఆ యొక్క
తస్లిమా నస్రీన్ రాసింది ఆ బుక్. అదేంటంటే వాళ్ళకు ఫ్రెండ్స్ ఉంటారు, ఆ ఫ్రెండ్స్ని స్లోగా అది వాళ్ళు అంటే మీకు ఇక్కడ కమ్యూనల్ టెన్షన్ పెరిగిన కొద్దీ ఈ హిందూ మిత్రులు ఏంటంటే ముస్లిమ్స్ అంతా వాళ్ళని మిమ్మల్ని దూరం చేస్తుంటారు. అది వాళ్ళ సిస్టర్ ఉంటుంది పాప, మా అమ్మాయిని కూడా రేప్ చేస్తాను కూడా, నేను మళ్ళీ ఒకసారి చదవాలి అన్న వల్ల అది అట్లా చేస్తారు. అంటే అక్కడ ఆ హీరోకి పాపం ఆ హిందూ అబ్బాయికి అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీల యొక్క అదే చివరికి వారిని కాపాడతాయి. అంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఏంటంటే చివరికి ఈ మత కల్లోలాలలో దెబ్బతిన్న వాళ్ళని, లేకపోతే మత కల్లోలాలు రాకుండా ఏ కారణాల వల్ల మత కల్లోలాలు వస్తున్నాయి అని దాన్ని వాళ్ళు ఆలోచించి దానికి ఒక రకమైనటువంటి సొల్యూషన్స్ అనుకొని ఈ అట్టడుగు స్థాయిలో మత గొడవలు లేకుండా అనేది చేయడం వామపక్షాలు చేస్తున్నటువంటి పని. కానీ ఈరోజు వామపక్షాలు ఏం జరుగుతున్నాయి అంటే, ఇప్పుడు వాళ్ళు కమ్యూనిజం పట్ల వాళ్ళు కమ్యూనిస్టులు నిజబద్ధత కూడకుండా పెట్టుబడిదారుల కమ్ముడు వడ్డీ వ్యాపారాలు చేసుకుంటూ ఇట్లా ఉండడం వల్ల ఏమైందంటే ఆ నిబద్ధతతో కూడిన కమ్యూనిస్టులు పోయారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అండి, మీకు మతపరమైనటువంటి నిబద్ధత లేదు, లేకుంటే మన ఆర్థిక పరమైనటువంటి నిబద్ధత లేదు, ఒక సైద్ధాంతిక పరమైన నిబద్ధత లేదు. మనమంతా ఒక నిబద్ధత లేని ఒక ప్రిన్సిపల్స్ లేని ఒక ప్రపంచంలోకి అడుగు పెట్టాము. మనకేంటంటే ఎర్నింగ్ బికేమే నాట్ వాల్యూ బట్ ఇట్స్ ఎన్ వర్చ్యూ అన్నట్టు మనకు డబ్బులు సంపాదించడమే అతిపెద్ద విషయం అయిపోయింది. అట్లా బెంగాల్లో 1 కోటి కమ్యూనిస్ట్ ఓట్లు బీజేపీకి వెళ్ళాయి. అక్కడ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి అని చెప్పొచ్చు, మనం ఇంకా ఏ రకంగానే చెప్పొచ్చు. అయితే ఇక్కడ వామపక్షాలు ఏంటి అంటే కమ్యూనల్ వైలెన్స్ నిజానికి కూడా భారతదేశము ఇంత మతపరమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు చేసినటువంటి కృషి అంటే ప్రపంచవ్యాప్తంగానే ఈ యొక్క పేదవాళ్ళను లేకుంటే త్యాగాల విషయంలో కమ్యూనిస్ట్ పార్టీని మించిన పార్టీ అనేది లేదనేది అతిశయోక్తి కాదు. వామపక్షాలు నిబద్ధత ఉన్న కమ్యూనిస్టులు ప్రోత్సహించిన చేనేత కార్మికుల్లో అట్టడుగు స్థాయి ఉద్యమం మతహింసను అరికట్టలేకపోయింది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇంటర్ కమ్యూనిటీ డైనమిక్స్ మధ్య తరహా పట్టణాలు నగరాలు మతపరమైనటువంటి మార్గాలలో విభజించబడుతున్నాయి. వర్గస్పృహ లేదని గుర్తించారు. విద్యావంతులను మధ్యతరగతి వృత్తిదారులు హిందువులు మరియు ముస్లిం మధ్య వారధిగా వ్యవహరిస్తారు. ప్రిపరేషన్ సమయంలో ముస్లింలు వైద్యులు న్యాయవాదులు వారు కూడా హిందూ క్లయింట్లను ఆకర్షించారు. అదేవిధంగా హిందూ వృత్తి నిపుణులు ముస్లిం క్లయింట్లను ఆదరించేవారు. ఆ విధంగా అంటే మధ్యతరగతి కుటుంబాలలో ఇప్పుడు మన గోత్ర లాంటి మధ్య తరహా కుటుంబాలలో అక్కడ ఎక్కడైతే కమ్యూనల్ వైలెన్స్ జరిగిందో అదేంటంటే విభజించబడుతున్నాయి. హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్. ఇప్పుడు హైదరాబాద్ సిటీ కూడా ఓల్డ్ సిటీ అంతా ఏమో ముస్లిమ్స్, సికింద్రాబాద్ అంటే క్రిస్టియన్స్, మిగతా వాళ్ళు మిగతా చోట్లలో ఉన్నారు. అంటే సిటీలు టౌన్లు ఇవన్నీ కూడా ఒక రకంగా ఏంటంటే మతపరంగా డివైడ్ చేస్తున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఈ రకంగా చిన్న టౌన్లు, నర్సపేట కాదు, వరంగల్ కూడా కాదనుకోండి, కానీ ఇప్పుడు ఆదిలాబాద్, నిజామాబాద్ ఎక్కడైతే ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉందో అవి మతపరంగా అవి డివైడ్ అవుతున్నాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అటు మధ్యతరగతి వృత్తిదారులు హిందువులు మరియు ముస్లింల మధ్య వారధిగా వ్యవహరిస్తారు. ప్రిపరేషన్ సమయంలో ముస్లిం వైద్యులు న్యాయవాదులు మొదలైన వారు కూడా హిందూ క్లయింట్లను ఆకర్షించారు. అంటే ఈ యొక్క ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, ఆ బిజినెస్కి హిందూ కావాలి, ముస్లిం కావాలి, క్రిస్టియన్ కావాలి, దళితుడు కావాలి, డబ్బు రావాలి కదా వాళ్ళకి బిజినెస్ కావాలి. మరి అట్లాంటప్పుడు ఒక ముస్లిం వైద్యుడు అన్నాడు, మనకి అందరూ ఉంటారు పేషెంట్లు. ఒక హిందూ వైద్యుడు అనుకో మనకి అందరు పేషెంట్లు ఉంటారు. ఒక టీచర్ నాడు అనుకోండి, ఒక ముస్లిం టీచర్ నాడు అనుకోండి, నాలాంటి వాడు మనకి అందరు టీచర్లు అందరు స్టూడెంట్స్ ఉంటారు కదా. హిందువులు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు. అట్లా అంటే అది ఇంటర్ కమ్యూనిటీ డైనమిక్స్ అనేది ఆ రకంగా ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే నిపుణుల దగ్గరకు వచ్చే వరకు అందరు ఇప్పుడు బాల్ దగ్గర ఒక చోట విన్నది ఏంటి అంటే తనకు బెస్ట్ డాక్టర్ ఒక ముస్లిం ఉండేవాడు, అతని ద్వారానే అతను వైద్యం చేయించుకున్నాడు, వేరే వాళ్ళు నమ్మకపోయేవాడు. అంటే ఈ రకంగా ఒక వృత్తి నైపుణ్యం ఏమవుతుందంటే ఇది మనకు వృత్తి నిపుణులు ముస్లిం క్లయింట్, హిందువులైతే ముస్లింలు, ముస్లింలైతే హిందువులని ఇట్లా మనకు ఆదరించే ఉంది అనేది మనం చెప్పచ్చు. ఫండమెంటలిజం యొక్క అంశాలు ఈ సమూహంలో బైబిల్ యొక్క ఉదారవాద వివరణల గురించి ఆందోళన చెందాయి. దీంట్లో ఆందోళన చెందిన సాంప్రదాయవాదులు విశ్వాసం యొక్క కొన్ని ఫండమెంటల్స్ పై పట్టుబెట్టారు. వీటిలో కన్యజననము, దైవత్వము, యేసుక్రీస్తు,
భౌతిక పునరుద్ధానము మరియు గ్రంథం యొక్క దోషరహితపై నమ్మకం ఉన్నాయి. పేర్కొన్నట్టుగా ఇవి మరియు ప్రాథమిక అంశాలు 1910-1915 మధ్యలో ది ఫండమెంటల్స్ అనే 11 కరపత్రాలు ప్రచురించబడ్డాయి. ఈ విధంగా ఫండమెంటల్స్ అనే భావన యొక్క ప్రత్యేక వినియోగం ప్రారంభమైంది. అసలు ఈ ఫండమెంటలిజం అనేది ఎక్కడ మొదలైంది అంటే 1910-1915లో ది ఫండమెంటల్స్ అనే అంటే దాని బేసిక్ అసలు బైబిల్ ఏం చెప్తుంది అనేది ఈ యొక్క 12 కరపత్రాలలో ప్రచురించబడ్డాయి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఎవరైనా కానీ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఐడియాలజీని కానీ ఇంకేదైనా కానీ చెప్పడానికి వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు కరపత్రాలు వేయడం అనేది జరుగుతారు. అంటే ఈ రకంగా మనకు 12 కరపత్రాలు అనేది ఏది ఇతర కన్య జననం గురించి అంటే ఇప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు, నేను కూడా ఆశ్చర్యపోతూ ఉంటాను. జీసస్ మన వర్జిన్ మేరీ పుట్టాడు అంటారు, లేకుంటే దైవత్వం అంటారు. అంటే కన్య జన్మం అనేది ఎట్లా జరుగుతుంది అది అనేది అట్లాంటి వాటికి ఇప్పుడు భౌతిక పునరార్థం యేసు యొక్క భౌతిక అంటే మనిషి చచ్చిపోయిన వాడు ఎట్లా మళ్ళీ పుడతాడు అంటే ఒక ఒక దైవత్వం ఎట్లా వస్తుంది, కన్యకు ఎట్లా ఒక జీసస్ క్రైస్ట్ పుడతాడు, దోషరహితంగా ఎట్లా ఉంటుందని ఇట్లాంటి వాటి ప్రశ్నల మీద 1910-1915 మధ్యలో ది ఫండమెంటల్స్ అనే 12 కరపత్రాలు ప్రచురించబడ్డాయి. ఆ విధంగా ఫండమెంటలిజం అనే భావన యొక్క ప్రత్యేక వినియోగం ప్రారంభమైంది. అంటే ఈ బైబిల్లో ఏముంది, దేవుడు ఏంటి, కమ్యూనలిజం ఏంటి, మళ్ళీ పుట్టడం ఏంటి, యేసుక్రీస్తు అంటే ఇప్పుడు సెకండ్ కమింగ్ ప్రపంచం మొత్తం ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంటారు. సెకండ్ కమింగ్ జరుగుతుంది, యేసుక్రీస్తు మళ్ళీ పుడతాడు అనేది జ్యూస్ ఇంకా నమ్ముతారు, లేదు జీసస్ లాస్ట్ అని ఇంకొంతమంది నమ్ముతారు. అట్లా కన్య జననము, దైవత్వము, యేసుక్రీస్తు చనిపోయి మళ్ళీ పుట్టడము అనేది ఈ మూడు కూడా ఒక రకంగా ఏంటి అంటే మనిషిని అంటే మొత్తానికి ఈ హేతువాద సమాజం ఏంటంటే వాటిని ప్రశ్నించింది. ఇప్పుడు చదువు లేనప్పుడు ఏంటంటే అందరూ విన్నారండి. ఒకటి చాలా సింపుల్గా చెప్పాలి అంటే మనుషులకు చదువు లేనప్పుడు అది ఊర్లలో ఏది బైబిల్ చెప్పిందంటే అంత ఊగిపోవడం జరిగేది. ముస్లింలలో కూడా అట్లా జరిగేది, హిందువులలో కూడా అట్లా జరిగింది. హిందువులలో ఎప్పుడైతే మీకు ఎడ్యుకేషన్ ఇదంతా పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే క్వశ్చనింగ్ చేస్తారు. ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా అదే క్వశ్చనింగ్ జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటి, కన్యజననం మీద, దైవత్వం మీద, యేసుక్రీస్తు యొక్క భౌతిక పునరార్థనం మీద ఇది జరిగింది. అంటే ఒబేది జీసస్ ఆర్ఎల్స్ డై అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. మీకు తెలుసో లేదో యూరోప్లో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అంటే నేను ఇదే బుక్లో మన సోషియాలజీ ఆఫ్ రిలీజియన్లో చదివాను. ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అంటే నువ్వు గనక యేసుక్రీస్తు కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూజిషియన్ ఒక సింగర్ యేసుక్రీస్తు కంటే పాపులర్ అనుకోండి ఉదాహరణకి అనుకుంటే ఈ ఒక ఫండమెంటలిస్ట్ గ్రూప్స్ ఏం చేస్తారంటే వాళ్ళని ఎలిమినేట్ చేస్తారంటే నోబడీ షుడ్ బి యాజ్ ఫేమస్ యాజ్ జీసస్ను క్వశ్చన్ చేయడం కానివ్వండి, ఆయన జననం గురించి మాట్లాడడం కానివ్వండి, ఆయన మళ్ళీ చనిపోయి లేచాడని చెప్పడం ఇట్లాంటి అన్నిటిని కానీ మనం కనుక క్వశ్చన్ చేస్తే అది ఏమవుతుంది అంటే అట్లా కనుక చేస్తే దాని మీద చాలా మంది ఫండమెంటలిస్ట్ సూపర్ మాసిస్ట్ గ్రూప్స్ అని ఉంటాయి, వైట్ సూపర్ మాసిస్ట్ గ్రూప్స్ అని ఉంటాయి. ఆ గ్రూప్స్ వాళ్ళని చంపడం అవన్నీ కూడా జరుగుతాయి. 1910-1915 మధ్యలో అది ఫండమెంటల్స్ అనే 12 కరపత్రాలతో ప్రచురించబడ్డాయి. ఈ విధంగా ఫండమెంటలిజం అనే భావన మనకు ఇక్కడ లైబ్రరీ మన డిక్షనరీ వచ్చి చేరిందని చెప్పవచ్చు. అంటే ఈ యొక్క ఫండమెంటల్ అంటే పునాదులు, మనకు తెలియని ఫండమెంటల్స్ బాగున్నారంటే పునాదులు అని. ఇప్పుడు ఇంటికి పునాదులు ఎట్లా ఉంటాయో బైబిల్కి, ఖురాన్కి, భగవద్గీతకి పునాదులు ఉంటాయి కదా, అదే రకంగా ఈ యొక్క ఫండమెంటల్స్ అంటే ఏంటి అనేది మనకు ఈ రకంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అంటే 12 కరపత్రాలు ప్రచురించబడ్డాయి 1910-1915 మధ్యలో. అంటే ఈ రకంగా అది ఫండమెంటలిజం అనేది మన వినియోగంలోకి వచ్చిందని తెలుసుకోవాలి. ప్రొటెస్టెంట్ ఫండమెంటలిజం ఈ విభాగంలో అమెరికన్ రాజకీయ జీవితంలో మరియు మతపరమైన విలువలు మరియు అమెరికన్ ప్రజాస్వామ్యంలో ఉన్న అంతర్గత ప్రాథమిక ఆదర్శాల మధ్య సన్నిహిత సంబంధాన్ని అధ్యయనం చేస్తాను. దీని గురించి మంచి అవగాహన ఉండాలంటే ముందుగా అమెరికా చరిత్ర నేపథ్యాన్ని వివరిస్తాం. ఇప్పుడు మనం మత హక్కు ఉద్యమానికి వెళ్దాం. అది అమెరికా యొక్క సాధారణ జీవితం మరియు రాజకీయ జీవితాల్లో అనేక విధాలుగా ప్రాథమిక మతపరమైన విలువలు ఎలా వ్యాపించాయో చూపిస్తుంది. అమెరికన్ సమాజంలో ఈ మత హక్కు అంటే రైట్ టు రిలీజియన్ అనేది చాలా ప్రధానమైనటువంటి. ఇప్పుడు మీకు అప్పుడప్పుడు అమెరికన్ వాళ్ళు కానీ యూరోపియన్ వాళ్ళు కానీ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. వెరీ వెరీ ఫండమెంటల్ యాక్ట్ అనేది మనం చెప్పచ్చు. అంటే ఏ మనిషి అయినా కానీ తన యొక్క మతాన్ని తాను ప్రాక్టీస్ చేయడానికి అవన్నీ కూడా హక్కులు ఉన్నాయనేది
మనకు అమెరికాలో జరిగిన ఉద్యమాలు కానివ్వండి, ఇండియాలోని దేశాలలో కానీ అది మనకు ప్రాథమిక హక్కు. ఒక హిందూ అయినా, ఒక క్రిస్టియన్ అయినా, ఒక సిక్ అయినా, ఒక జూయిష్ అయినా, ఒక నాన్ బిలీవర్ అయినా, ఎవరైనా కానీ వాళ్ళ యొక్క జీవితాన్ని గడిపే హక్కు ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మతపరమైన విలువలు ఎలా వ్యాప్తి చెందాయో కూడా మనం ఈ రకంగా చూస్తాం. కొత్త మతపరమైన హక్కు ఉద్యమం. అమెరికాలో ఇటీవల సాంప్రదాయ ప్రొటెస్టెంట్ ఫండమెంటలిజం ఉద్యమంపై తన అధ్యయనంలో వాల్టర్ క్యాప్స్ దాని ప్రధాన లక్షణాలను హైలైట్ చేశారు. వ్యక్తిగత భక్తి మరియు జాతీయ దేశభక్తి మధ్య సంబంధాన్ని గురించి మాట్లాడడం ద్వారా కొత్త మతపరమైన హక్కు జాతీయ దృష్టిని ఆకర్షించింది. వ్యక్తిగత భక్తి మరియు జాతీయ దేశభక్తి మధ్య సంబంధాన్ని గురించి మాట్లాడడం ద్వారా కొత్త మతపరమైన హక్కు జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఇది బైబిల్ యొక్క సిద్ధాంతాలను ప్రజాస్వామ్య సమాజం యొక్క ఆదర్శాలతో పోల్చింది. అంటే బైబిల్ని ఒక రకంగా డెమోక్రటిక్గా చూపించడము, ఇది అమెరికాను క్రైస్తవ దేశంగా భావించింది మరియు మతపరమైన విలువలు మరియు రాజకీయ నిబద్ధతను మిళితం చేయడం ప్రయత్నించింది. ఇది ఏంటంటే ప్రొటెస్టెంట్ అది ఏం చేసింది అంటే బైబిల్ యొక్క సిద్ధాంతాలను ప్రజాస్వామ్యం సమాజం యొక్క ఆదర్శాలతో పోల్చి చూసింది. ఇది అమెరికాను క్రైస్తవ దేశంగా భావించింది మరియు మతపరమైనటువంటి విలువలు రాజకీయ నిబద్ధతను మిళితం చేయడానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు కనుక అంటే ప్లేయింగ్ పాలిటిక్స్ విత్ రిలీజియన్, అంటే ఒక మతపరాన్ని యాక్చువల్గా మతం అనేది వ్యక్తిగతమైనది. ఈ మతపరమైన దాన్ని తీసుకొచ్చేసి రాజకీయాల్లో మిళితం చేయడం అనే ప్రయత్నం జరిగింది. అది క్రైస్తవ దేశంగా అంటే క్రిస్టియన్ దేశంగా అది అమెరికా మతం యొక్క సాంప్రదాయ సంస్థలుగా చూపబడింది. అంటే అమెరికాలో దాన్ని ఒక క్రైస్తవ దేశంగా చూపించడానికి ప్రొటెస్టెంట్ వాళ్ళు ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా అదొక ప్రజాస్వామ్యానికి బైబిల్కి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టు, దాంట్లో కొన్ని క్యారెక్టర్స్ను అవి ఎంత ప్రజాస్వామ్యకరంగా ఉన్నాయనేది అర్థం చేసుకోవడంలో చెప్పారు అన్నట్టు కూడా మనకి ఈ యొక్క ఉద్యమం కొత్త మతపరమైన హక్కు ఉద్యమం అనేది ఇక్కడ జరిగింది. అంటే ఇప్పుడు మనకి ఇండియాలో కూడా ఇప్పుడు మనం కనుక చూస్తే కొత్త మతపరమైన ఉద్యమాలు ఈ మధ్యలో ఎక్కువగా పెరుగుతున్నాయి. సాయిబాబా ఉద్యమమే కానివ్వండి, ఇంకా రకరకాల ఉద్యమాలే కానివ్వండి, లేకపోతే ఈ ఉద్యమం చూస్తే గౌరీ లంకేష్ లింగాయత్ ఉద్యమం అయినా కానివ్వండి, ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే ఒక కొత్త మతం మనం కనుక మన రాస్తాఫారీ చూస్తున్నాం అనుకోండి, ఆ రాస్తాఫారీ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ న్యూ రిలీజియస్ మూమెంట్. అదేంటి అంటే రాస్తాఫారీ అనేది జీసస్ ఈజ్ బ్లాక్, ది క్వశ్చన్స్ ది డామినేషన్ ఆఫ్ ది వైట్ చర్చ్ అనేది వాళ్ళు చెప్తున్నటువంటి రాస్తాఫారీ. బాబ్ మార్లీ లాంటి వాళ్ళని తీసుకుంటే వాళ్ళంతా రాస్తాఫారియన్స్, అంటే వెజిటేరియనిజం అండ్ ప్రాక్టీసింగ్ ఆల్ దిస్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ న్యూ మూమెంట్. అంటే ఇక్కడ అమెరికాలో కూడా ఈ క్యాథలిక్ బ్రిటిష్ చర్చ్ వీటన్నిటికి వ్యతిరేకంగా కూడా వాళ్ళు ఒక ప్రొటెస్టెంట్ దాన్ని చేయడము, అమెరికాను క్రైస్తవ మతంగా దేశంగా మార్చడానికి ట్రై చేయడము, ఏమంటే బైబిల్ని ఒక ప్రజాస్వామిక టెక్స్ట్గా అని చూపించడం అనేది చాలా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఇది అమెరికా మతం యొక్క సాంప్రదాయ సంస్కరణలో చూపబడింది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అమెరికన్ సోషల్ రెవల్యూషన్లో కూడా ఇది మనకు చూపబడ్డదని అర్థమైంది. అంటే ఈ రకంగా మనం కనుక చూస్తే అంటే మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఏమవుతుంది అంటే ఈ యొక్క మతపరమైనటువంటి ఉద్యమాలు, అంటే కొత్త ఉద్యమాలు కానివ్వండి, పాత ఉద్యమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఫండమెంటలిజం, కమ్యూనిజం అండ్ ఫండమెంటలిజం. కమ్యూనిజం అంటేనేమో ఒక కమ్యూనిటీ యొక్క హైటెండెడ్ సెన్సిటివిటీ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఫండమెంటలిజం అంటే మనకు ఇంతకుముందు మనం చెప్పినట్టు బైబిల్లోని ఈ యొక్క మళ్ళీ పుట్టడము, లేకపోతే పునర్జీవనం చేయడము, ఒక దైవత్వాన్ని, ఈ మూడు లక్షణాల మీద ఏదైతే కరపత్రాలు తీశారో, ఫండమెంటల్స్ ఆఫ్ అనేది ప్యాంప్లెట్లు పంచారో, అప్పటి నుంచే ఫండమెంటలిజం అనేది ఇప్పుడు మీకు 10 కమాండ్మెంట్స్ ఉందండి. 10 కమాండ్మెంట్స్ ముస్లింలలో ఇంకోటి ఉంది, కొన్ని హిందువులలో ఒక రకంగా ఉంది, సూర్య నమస్కారం, యోగా అనే రకరకాలుగా ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ అని మనం చెప్పచ్చు. ఈ రకంగా మనకి ఫండమెంటలిజం అని కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఇది మనకు ఇవన్నీ కూడా జరగవచ్చు. ఫండమెంటలిజం అని కావచ్చు, కమ్యూనిజం అని కావచ్చు. ఇక్కడ మీకు కొత్త విషయాన్ని కూడా మీకు చెప్పదలుచుకున్నాను. అంటే భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా కొత్త ఉద్యమాలు, కొత్త మతాలు అనేది పుట్టడం అనేది కూడా జరుగుతుంది. మనం కనుక చూస్తే ఇండియాలో
యంగెస్ట్ రిలీజియన్ అంటే మనం దీన్ని సిక్ మతంగా చెప్పొచ్చు. మనం నిన్న కనుక రిలీజియస్ సింక్రటిజము, లేకపోతే రాస్తాఫారీ మూమెంటు, సూఫీ మూమెంటు, ఇవి కూడా ఒక రకమైనటువంటి కొత్త మతపరమైన హక్కులు ఇవి. కానీ ఈ హక్కులు కాల్చడానికి చాలా మంది వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు క్రిస్టియాన్స్లలో ఎందుకు వైట్, ఇప్పుడు ఆంధ్ర ఉంది, ఆంధ్రాలో క్రిస్టియానిటీ చాలా బలంగా ఉంది, ఉన్నా కానీ అక్కడ ఎందుకు దళితులు పెద్దగా కాలేదు అంటే ఓన్లీ కమ్మారెడ్డిస్ ఎందుకు అయ్యారు, ఎందుకు దళితులు క్రీస్తులు కాలేదు, అయ్యారనుకుంటే తక్కువ. అదే రకంగా అంటే అమెరికాలో సాంప్రదాయ ప్రొటెస్టెంట్లు కానివ్వండి, ఫండమెంటలిస్ట్ ఉద్యమం వైపు ఎట్లా జరిగారు అనేది మనకు చెప్పారు. అంటే ఇక్కడ చెప్పదలసిన ఏంటంటే కొత్త మత ఉద్యమ హక్కుల ఉద్యమం గురించి కూడా ప్రపంచవ్యాప్తంగా రేషనాలిటీ, రీజన్, చదువు పెరిగిన ఉద్యమం అవుతుందంటే ఈ యొక్క పాత అండర్స్టాండింగ్ ఇదంతా మారిపోయి కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త అది జరుగుతుంది. దానివల్ల మొత్తం సమాజం, రిలీజన్ ఇవన్నీ కూడా పూర్తిగా మారుతున్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు బిఎస్ నైపాల్ గారు ఏదైతే రాస్తాఫరీ మూమెంట్ గురించి రాశారు, చాలా మంది సోషియాలజిస్టులు రాస్తాఫరీ మూమెంట్ గురించి మాట్లాడారు. బాబ్ మార్లీస్ అనే బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రాస్తాఫరీ మూమెంట్ అని చెప్పొచ్చు. వాళ్ళ యొక్క ఉద్యమం, వాళ్ళు కూడా వాళ్ళ కొత్త మతంగా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. వాళ్ళ యొక్క ప్రధానంగా ఏం చెప్తారు అంటే దే వాంట్ టు అపోజ్ ది వైట్ చర్చ్ డామినేషన్, దే వాంట్ టు అపోజ్ హెజమనీ. ఇక్కడ జమైకాలో ఏం జరిగింది అంటే ఈ యొక్క ఇథియోపియా నుంచి తీసుకెళ్ళినటువంటి ఈ యొక్క బ్లాక్స్ని అక్కడ వాళ్ళు బానిసలుగా చేయడం, వాళ్ళ హక్కులను తీసేయడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగినప్పుడు వాళ్ళ మీద చాలా మంది రాశారు, చాలా మంది సోషియాలజిస్టులు. వాళ్ళు మీరు మాకు చెప్పడం ఏంట్రా, జీసస్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఇన్ బ్లాక్, పాన్ ఆఫ్రికన్ మూమెంట్ కూడా జరిగింది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళ నేటివ్స్ గురించి ఆలోచించడం, వాళ్ళు ఈ యొక్క జమైకాలో జరుగుతున్నటువంటి తెల్ల ఆధిపత్యాన్ని వాళ్ళు క్వశ్చన్ చేయడము, ఇవన్నీ కూడా మనకు బాబ్ మార్లీ కానివ్వండి, లేకుంటే వాళ్ళు జమైకాలో ఒక రాజు ఉండేవాడు, మనకు ఇథియోపియాలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు దైవాంశ సంబంధుడు అని వీళ్ళు నమ్మి వాళ్ళు అసలు నాకు ఈ దేశం అవసరం లేదు, ఒక సెపరేట్ చర్చిలు, సెపరేట్ అది. ఇప్పుడు శ్రీలంకలో ఏం జరుగుతుంది అంటే శ్రీలంకన్ గవర్నమెంట్ తమిళియన్స్ ఈ యొక్క సింహళ పెత్తనాన్ని కాదని వాళ్ళు కొలంబో ఏరియాలలో సొంత గవర్నమెంట్ని, సొంత యూనివర్సిటీని, వాళ్ళు ప్రొవిన్స్ని అడుగుతున్నారు. అట్లే రాస్తాఫారీ మూమెంట్ కూడా ఈ యొక్క తెల్ల దొరలకు వ్యతిరేకంగా ఎట్లయితే మనం చేశామో అట్లనే తెల్ల చర్చ్ వ్యతిరేకంగా నల్ల చర్చిలు మొదలయ్యాయి, నల్ల జీసస్ మొదలయ్యాయి. ఇది కొత్త మతపరమైన హక్కు ఉద్యమం. అంటే ఎందుకు చెప్తున్నాను ఇది అనేది మీరు అర్థం చేసుకుంటే, మన ప్రొటెస్టాంట్ అనేది ఒక కొత్త మతపరమైన హక్కు అన్నది ఒక రకంగా అనుకుంటే, భారతదేశంలో గౌరీ లంకేష్ చేసినటువంటి కొత్త మతపరమైన హక్కు అదొకటి, మీకు రాస్తాఫారీ మూమెంట్, సూఫీ మూమెంట్, ఇట్లా ప్రతి మతంలో కూడా, లేకపోతే శ్రీకృష్ణ చైతన్య ఇస్కాన్ మూమెంట్, ఇంటర్నేషనల్ కాన్షియస్నెస్ ఫర్ కృష్ణ చైతన్య బెంగాల్లో మొదలుపెట్టాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అది వచ్చింది, అది పెద్ద ఎత్తున అది చాలా హైలైట్ అయిపోయింది యుఎస్, యూకేలలో. అంటే మతము అనేది కూడా సమాజం, చదువు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ మారిన కొద్దీ అది కొత్త రూపాన్ని తీసుకుంటుంది అనేది ఇక్కడ మనకు కొత్త మతపరమైన హక్కు ఉద్యమాలను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ పాత ఎప్పుడైనా ఒక మతంలో ఒక కొత్త వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళ చిత్కారాలు అవి ఇవి అనేది ఎప్పటికి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ హిందూయిజం, ఒక ఎస్టాబ్లిష్డ్ ఇస్లాం, ఒక ఎస్టాబ్లిష్డ్ క్రిస్టియానిటీ ఉంటాయి. దానికి అనుకూలంగా చాలా వాళ్ళకు అదేంటి వాళ్ళకి తగ్గ ఇది ఉంటుంది, ఇది వాళ్ళకి తగ్గ ఆర్థికపరమైన, రాజకీయపరమైనటువంటి లాభాలు ఉంటాయి. అట్లా కాదని నువ్వు కనుక కొత్త ఉద్యమాన్ని, కొత్త మతపరమైన ఉద్యమాన్ని బాలలను తీసుకొస్తే, లేదంటే కొత్త ఉద్యమాలు, ఇప్పుడు ఎంఆర్పిఎస్ చేరిపోయి కొత్త ఎంఆర్పిఎస్ చేరాయి, మాల మహానాడు 2-3 ఏర్పడ్డాయి, తెలంగాణ ఎన్నో ఏర్పడ్డాయి, అంబేద్కర్ ఉద్యమాలు ఎన్నో కొన్ని వందల అంబేద్కర్ సంఘాలు ఉన్నాయి. ఇట్లా రకరకాల సంఘాలు, రకరకాలైనటువంటి ఇట్లా ఇవి మనకు అంటే ఇక్కడ ఏంటంటే కొత్తగా ఇంటర్ప్రియేట్ చేయడం, కొత్తగా అంటే మతపరమైన హక్కులను కోరుకోవడం, కొత్తగా ఇవన్నీ చేయడం అనేది మనకు ఇది కొత్త హక్కు ఉద్యమం. ఇది అమెరికాలోనే
మొదలైంది, ఇది ప్రొటెస్టెంట్ వాళ్ళతో మొదలైంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే కొత్త మతపరమైన హక్కులు మనం కనుక రాస్తాఫరీ మూమెంట్ చూసిన మనకు సూఫీ ఉద్యమం, అసలు సూఫీ ఉద్యమం అంటే ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే క్రిస్టియానిటీలోకి వచ్చినటువంటి కొత్త మతపరమైన ఉద్యమాలు, లేదంటే ఇస్లాంలో వచ్చినటువంటి కొత్త మతపరమైన ఉద్యమాలు, ఆ తర్వాత హిందూ మతంలో వచ్చినటువంటి కొత్త మతపరమైన ఉద్యమాలు, అది కృష్ణ చైతన్య సమాజం అంటే ఇస్కాన్ కానీ, రామకృష్ణ మిషనే కానివ్వండి, లేకుంటే మనకు హిందూ రిఫార్మిస్ట్ ఇవన్నీ కానివ్వండి, ఇట్లా రకరకాలైనటువంటి ఇవి మనకు ఈ యొక్క కొత్త మతపరమైన ఉద్యమాలు అని చెప్పొచ్చు. అంటే దీని అమెరికాలో కూడా ఈ ప్రొటెస్టెంట్ ఇది ఒక న్యూ రిలీజన్. మీరు చూసే ఉంటారు, న్యూ లైఫ్ చర్చిలని, న్యూ రిలీజియస్ చర్చిలని, ఇట్లా రకరకాలుగా మనకి ఈ యొక్క బైబిల్లో కొత్త మతపరమైన హక్కు ఉద్యమాలు అనేవి కూడా మనకు మొదలైనవి అర్థం చేసుకోవచ్చు. వీటితో పాటుగా మళ్ళీ ఆశ్రమాలు మీరు హిందూ మతంలో కనుక చూస్తే ఒక్కొక్క వాళ్ళకి, ఇప్పుడు సిక్కు మతంలో కూడా మజబీ సిక్ అని ఉంటారు. మజబీ సిక్ అంటే దళిత్ సిక్ అని వాళ్ళకి డేరా సచ్చా సౌదా అని ఉంటుంది. డేరా సచ్చా సౌదా అనేవాడు ఓన్లీ దళిత్ సిక్కుల్ని, అందుకనే అతనికి అంత పెద్ద అదేంటి భక్తులు ఉన్నారు, కోట్ల మంది భక్తులు ఉన్నారు. అది లవ్ చార్జర్ అనే పాట తీసినాను. అంటే సిక్కు మతంలో కూడా ఒక కొత్త మతపరమైన ఒక హక్కు ఉద్యమం మొదలైంది. అంటే ప్రతి మతంలో చాలా సింపుల్గా చెప్పాలి అంటే లెక్కను కనుక ఎక్కువ పొడిగించుకొని కొంచెం సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే, ప్రతి మతంలో ఉన్నటువంటి నిమ్న కులాల వాళ్ళని ఆ కులంలో ఆ మతంలో ఉన్న వాళ్ళు తక్కువ చేసి చూసినప్పుడు అది కొత్త మతపరమైనటువంటి హక్కుగా ఒక ఉద్యమంగా మొదలయ్యి అది ఒక ప్రధానమైనటువంటి ఉద్యమంగా దారితీసింది. ప్రొటెస్టెంట్లు అట్లే చేశారు, సూఫీలు అట్లే చేశారు, రాస్తాఫరీలు అట్లే చేశారు, కృష్ణ చైతన్య అట్లే చేశాడు, కృష్ణ చైతన్య ఇస్కాన్ మూవ్మెంట్ అట్లే జరిగింది. హిందూ మతంలో చాలా రిఫార్మ్స్ వచ్చాయి, క్రిస్టియానిటీలో వచ్చింది. అంటే ఇట్లా ఒక కొత్త మతపరమైన హక్కు ఉద్యమం అనేది మనకు లింగాయత్ మూవ్మెంట్. అసలు లింగాయత్ దే సే దట్ దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ హిందూయిజం, దానివల్ల ఆమె చంపేశారు ఒక రకంగా. హేతువాళ్ళు అనేది అదో రకమైన ఉద్యమం. అంటే ఈ రకంగా మనకు అమెరికాలో వచ్చినటువంటి ఇది చాలా ప్రధానంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ ఫండమెంటలిజం అనేది అక్కడి నుంచే మనకు మొదలైంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. దానికి మనం ఇప్పుడు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏదైతే అమెరికా ల్యాండ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని చెప్తామో అక్కడ ఒక చర్చ్ బెల్ట్ అని ఉందటండి. ఆ చర్చ్ బెల్ట్ ఏంటంటే ఇది ఫుల్ ఆఫ్ ట్రెడిషనల్. ఇప్పుడు ట్రంప్ యొక్క ప్రధాన బలవంతం ఎక్కడైతే ఉందో అది ఆ చర్చ్ బెల్ట్లో ఉంది. మనం కనుక ఇండియాలో కౌ బెల్ట్ ఎట్లయితే ఉత్తరప్రదేశ్, బీహార్ ఏదైతే మనం చెప్తామో ఆ కౌ బెల్ట్లో కొంచెం ఎట్లయితే మతపరమైనటువంటి పార్టీలు ఎట్లా బలంగా ఉంటాయో అదే రకంగా అమెరికాలో ఈ యొక్క చర్చ్ బెల్ట్లో ఈ యొక్క సాంప్రదాయ వాళ్ళు, ఫండమెంటలిస్టులు వీళ్ళు ఎక్కువగా ఉంటారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనం కనుక ఆఫ్రికా తీసుకున్నా, మనకు శ్రీలంక తీసుకున్నా, అంటే మొత్తం ఈ కంట్రీస్ అని తీసుకున్నా కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ ఫండమెంటలిజం అంటే ప్రతిదీ కూడా క్రిస్టియన్ బైబిల్ వాళ్ళు ఎట్లయితే ప్యాంప్లెట్ తీసుకొచ్చారో అట్లా ఫండమెంటల్గా ప్రతి వాళ్ళు ఫండమెంటలిస్ట్గా మారుతున్నారు అన్నట్టు. అంటే హిందూ మతం అంటే ఇది, క్రిస్టియానిటీ అంటే ఇది లేకుంటే అది కమ్యూనిజానికి దారితీస్తుంది. మనం ఏ మాత్రం దానికి కొంచెం అటు ఇటు చేసినా కానీ అది కమ్యూనిజానికి దారితీస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఇది వీళ్ళు ఏం చేస్తారు అంటే అండి, క్రైస్తవ దేశంగా క్రిస్టియానిటీని, లేకుంటే పాకిస్తాన్ ఇస్లామిక్ దేశంగా, జూయిష్ ఇంకేదో దేశంగా, జుడాయిష్ దేశంగా, ఇట్లా మతపరమైన రాజ్యాలు అనేవి మధ్యయుగాలలో ఉండేవి. కానీ ఈ రోజులలో మతపరమైనటువంటి రాజ్యాలను మళ్ళీ 20వ శతాబ్దంలో అది అవతరించడం అనేది ఒక పెద్ద కటాస్ట్రఫీ, ఒక డిజాస్టర్ అని చెప్పొచ్చు. మనం ఒక డిజాస్టరస్ ప్రాబ్లం ఏంటి అంటే మళ్ళీ ఒక మతపరమైనటువంటి రాజ్యం రావడం అనేది ఒక డిజాస్టర్. పాకిస్తాన్లో కానీ, ఇండియాలో కానీ, శ్రీలంకలో కానీ ఈ మత ప్రభావం అనేది సౌత్ ఏషియాలో ఎక్కువగా ఉందండి. ఎందుకంటే ఇక జీసస్ పుట్టడం, మొహమ్మద్ పుట్టడం, కృష్ణుడు, రాముడు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. అందుకనే చాలా అంబేద్కర్ గారు రాశారు ద రిడిల్స్ ఆఫ్ రామాయణ మహాభారత అని, రాముని మరియు కృష్ణుని రహస్యాలని రాశారు. అంటే బైబిల్ మీద మనకి ఇస్లాం మీద కూడా రాశారు. ఐఎమ్ నాట్ ఏ ముస్లిం, బైబిల్ మీద కూడా రాశారు. ఐఎమ్ నాట్ ఏ క్రిస్టియన్, ఐఎమ్ నాట్ ఏ బుద్ధిస్ట్, ఐఎమ్ నాట్ ఏ ఇంకా రకరకాలుగా. అంటే వాళ్ళు
హేతువాద దృష్టితో ఒక మతాన్ని ఇక్కడ చూడడం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే మనకి ఇప్పుడు నాకు ఈ పాఠం చెప్పిన నాకు అర్థమైంది ఏంటంటే, ప్రపంచం మొత్తం ఎప్పుడో ఫండమెంటలిజాన్ని చూసింది అమెరికా లాంటి కంట్రీలో, అది ఇప్పుడు భారతదేశంలోకి వచ్చింది అనేది నాకు ఇక్కడ అర్థం చేసుకోండి. అంటే హిందూ రాష్ట్రంగా మారుస్తాము, ఇప్పుడు క్రైస్తవ దేశంగా ఎట్లయితే అమెరికాను మార్చాలనుకుంటున్నారో అది 1915-25 మధ్యలో వస్తే, భారతదేశంలో ఈ మధ్య కాలంలో హిందూ రాష్ట్రంగా మారుస్తాము, క్రిస్టియన్ రాష్ట్రంగా మారుస్తాము, బుద్ధిస్ట్ రాష్ట్రంగా వాళ్ళు చెప్పడం, అంటే దేశాన్ని ఏ మతం వాడు ఆ మతంగా మార్చాలని ప్రయత్నం చేయడం అనేది ఇది చాలా దారుణమైనటువంటి ఒక భారతదేశ నాయకత్వ వైఫల్యంగా మనం చూడవచ్చు. నేను ఒక పౌరుణ్ణి, మతం అనేది నాకు వ్యక్తిగతం, కులం అనేది నా వ్యక్తిగతం, దీనికి నా యొక్క రాజకీయ విలువలకి ఎజెండాకి సంబంధం లేదు అని చెప్పడం అనే శక్తులు తగ్గిపోయి, నేను ఈ కులం, నేను ఈ మతం, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో కన్సాలిడేషన్ ఆఫ్ కాస్టిస్ట్ అండ్ కమ్యూనల్ ఫోర్సెస్ అంటారు, రీజనలిస్టిక్ ఫోర్సెస్. అంటే కులపరంగా మతపరంగా ఈ రకంగా ఒక కన్సాలిడేషన్ అనేది భారతదేశంలో జరుగుతుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఫండమెంటలిజం, ఇప్పుడు 9/11 దాని మీద అటాక్ చేశారు. ఎవరు అటాక్ చేశారు? ఒసామా బిన్ లాడెన్ గారు అటాక్ చేశారు. అదేంటి? ఒక పక్క క్రిస్టియన్ ఫండమెంటలిజం వర్సెస్ ఇస్లామిక్ ఫండమెంటలిజం. ఇది ఇప్పటి నుంచే కాదండి, ఇది ఏంటంటే హోలీ వార్స్ అని జరిగేట మిడివల్ టైంలో. అంటే ఇంకా మనం మతపరంగా ఎక్కువ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. హోలీ వార్స్ అనేటివి జరిగేవి. అంటే మేము గొప్ప అంటే మేము గొప్ప. ఇప్పుడు ఇండియాలో కూడా హోలీ వార్స్ జరుగుతుంటాయి. హిందూయిజం గొప్ప, ఇస్లాం గొప్ప, క్రిస్టియానిటీ గొప్ప, బౌద్ధమతమే గొప్ప, అహింస చెప్పి చేసింది, బుద్ధుడు గాంధీ వీళ్ళంతా అది చేశారు. ఇట్లా ఈ గొప్ప ఈ వ్యవహారాలు అనేటివి ఇవేంటి అంటే ఒక ఫండమెంటలిజానికి దారితీస్తుంది. గొప్ప అనేది గురునానక్ చాలా గొప్పగా చెప్పాడు. ఎట్లా చెప్పాడు అంటే, ఆయన ఏది మన ఇక్కడ పోయినప్పుడు, సౌదీకి పోయినప్పుడు హిందువులు గొప్పనా లేకుంటే ఇస్లాం గొప్పనా, హిందూయిజం గొప్పనా అంటే, హిందూ గొప్ప కాదు, ఇస్లాం గొప్ప కాదు, ఎవడైతే మంచి పని చేస్తాడో వాడు గొప్పవాడు, హిందూ అయినా కావచ్చు, వాడు ముస్లిం అయినా కావచ్చు అన్నాడు. ఎవడైతే 10 మందికి ఉపయోగపడి, నీకు ఉపయోగపడి ఏదైతే పని ఎవడైతే చేస్తాడో వాడు గొప్పవాడు తప్ప హిందూ గొప్పడు కాదు, ముస్లిం గొప్పడు కాదని గురునానక్ గారు చెప్పారు. నాకు తెలిసి కాబట్టి అదే ఆ మతం అనేది చాలా గొప్పగా మారింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గురునానక్ టైంలో ఇదే కమ్యూనల్ టెన్షన్స్ ఉంది. మాటికి కమ్యూనలిజం అనేది ఇప్పుడు మనకి ఇండియాలో కనుక ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎట్లా అయిపోయిందంటే, ప్రతిదీ కూడా నువ్వు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇంతమంది లేదండి, ఉండకూడదు కూడా. నువ్వు మనిషివి, ఆ భావన మనకు ఎక్కువగా అది చేయాలి. దానికి ఫండమెంటలిజం అనేది మనకు క్రిస్టియన్ ఫండమెంటలిజం అయినా, హిందూ ఫండమెంటలిజం అయినా, లేకుంటే ముస్లిం ఫండమెంటలిజం అయినా, దేన్నైనా కానీ మనం దాన్ని వ్యతిరేకించాలని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఈ పాఠాన్ని ఒకసారి చూద్దాం. కమ్యూనలిజం మరియు ఫండమెంటలిజం మరియు మద్దతు భావనలను మనం ఈ యొక్క పాఠంలో ఉదాహరణలతో సహా వివరించాము. మరి అమెరికాలో ఫండమెంటలిజం కేసు గురించి కూడా మనం తెలుసుకున్నాం. అంటే అమెరికాలో ఫండమెంటలిజం ఒబే ది జీసస్, మనకైతే ఏదైతే పోస్టర్ చెప్తుందో, మనం జీసస్ కనుక ఇప్పుడు టీచర్లకు ఒబే చేయాలి, పేరెంట్లకు ఒబే చేయాలి, దేవునికి ఒబే చేయాలి, కిరాణా కొట్టోనికి ఒబే చేయాలి, ఈ ఒబే నీకు ఉద్యోగం ఇచ్చే బాస్కి ఒబే చేయాలి. ఇట్లా ఈ ఒబే అనేది ఒక స్లేవరీకి దారితీస్తుంది. గ్రామ్షీ చెప్తాడు, మనకు కమ్యూనిజం దాంట్లో చెప్తాడు. ఆనటోనీ గ్రామ్షీ ఏం చెప్తాడు అంటే, ఈ యొక్క స్కూల్స్లలో ఇదేదైతే మనం చెప్తామో ఇది కమ్యూనలిజం అని చెప్తాడు. ఎట్లా గ్రామ్షీ ఏం చెప్తాడు అంటే, మనకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులను ఒబే చేయాలి, పెద్దలను గౌరవించాలి, టీచర్లను గౌరవించాలి అనేది చెప్తామో, అది స్టేట్ ఐడియాలజికల్గా నిన్ను ట్రైన్ చేస్తుంది. ఏమని? నిన్ను ఒబే చేయడానికి, నీ దోపిడికి నిన్ను గొర్రె పిల్లను కనుక ఎట్లా మనకు అడ్జస్ట్ చేసినప్పుడు దాన్ని బొట్టు పెట్టి దానికి అడ్జస్ట్ దానికి మనకు అడ్జస్తారు, లేకుంటే ముస్లిమ్స్ అయితే ఇంకేదైనా చేసి దాన్ని నీళ్ళు తప్పించి ఎట్లా జుబా చేస్తారు, మనుషులు కూడా ఎట్లా చేస్తుందంటే పెట్టుబడిదారు విధానము అది రకరకాలుగా నిన్ను ఒబే చేయించి దాన్ని కమ్యూనలిజం అయినా కానీ ఇదైనా కానీ మార్కెట్ ఫండమెంటలిజం నిన్ను ఒక స్లేవ్గా మారుస్తుంది అనేది మనకు ఆనటోనీ గ్రామ్షీ చెప్పాడు. అంటే ఇక్కడ ఈ రకంగా మనకి మతత్వం కానివ్వండి, మార్కెట్ తత్వం కానివ్వండి, ఈ రెండు కూడా మనిషిని ఒక పశువులాగా తయారు చేసేసి, ఒక వింత జంతువులాగా తయారు చేసి, డబ్బు దానికి డబ్బుకు దాసోహం, ఇక నువ్వు ఎవరు లేదు, సొంతాలు ఎవరు లేరు, ఈ రకంగా అది మొత్తంగా ఈ రకంగా చేస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఫండమెంటలిజం మరియు మతత్వ భావనలు ఈ రకంగా మనకి
ఉదాహరణతో సహా మనం చూసాము. ప్రపంచవ్యాప్తంగా కూడా నాకు తెలిసి ఈ కమ్యూనిజం ఎప్పుడైతే రష్యాలో లేకపోతే కమ్యూనిజము అది ఐడెంటిటీ పాలిటిక్స్ వల్ల రకరకాల కారణాల వల్ల అయితే తగ్గిందో, దానివల్ల కమ్యూనిజం ఫండమెంటలిజం ది రైజ్ ఆఫ్ తాలిబాన్ ఇస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. అంటే తాలిబాన్ ఎందుకు వచ్చారు, దానికి చేసింది ఎవడు? ఫ్రాంకెన్స్టైన్ ఫార్ములా అని ఒకటి ఉంది. అంటే అదేంటి, ఫ్రాంకెన్స్టైన్ అనే ఒక అది క్యారెక్టర్ పేరు. అది ఆ క్యారెక్టర్ ఏంటి అంటే ఒక రైటర్, నారాయణ రైటర్ తన అవసరాల కొద్దీ ఒక క్యారెక్టర్ని సృష్టిస్తాడు. సృష్టించిన తర్వాత ఆ క్యారెక్టర్ తన మాట లేదు, రైటర్ మాట లేదు, అది దానికి అది లీడ్ తీసుకుంటా పోతా ఉంటుంది అన్నట్టు. ఈ రకంగా మనకి ఏమవుతుంది అంటే అది దాన్ని ఏదైతే కమ్యూనిస్టులను ఓడగొట్టడానికి అమెరికా ఈ తాలిబాన్లను పెంచి పోషించి గన్నులు ఇచ్చి అవన్నీ చేసేసి రష్యన్స్ ఓడగొట్టిన తర్వాత ఈ రోజు వాళ్ళు తాలిబాన్ అట్లే ఉన్నారు. వాళ్ళు వీళ్ళకి వ్యతిరేకంగా తయారయ్యారు ఈరోజు. అంటే తాను క్రియేట్ చేసిన ఒక పాత్ర తనకు వ్యతిరేకంగా తిరగడం, దాన్నే ఫ్రాంకెన్స్టైన్ ఫార్ములా, ఫ్రాంకెన్స్టైనిజం అంటారు. ఈ రోజుల్లో అమెరికా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దాడులు కానివ్వండి, ఫండమెంటలిజానికి కానివ్వండి, అది అమెరికా పెట్టుబడిదారు విధానమైనటువంటి అమెరికానే ప్రధానమైనటువంటి సూత్రధారి అని మనం చెప్పొచ్చు. లేకుంటే 9/11 అటాక్ జరగకపోయేది. అంటే వాళ్ళు రెండు రకాల పనులు చేస్తారండి అమెరికన్స్. వాళ్ళు ఏంటంటే మార్కెట్ ఫండమెంటలిజాన్ని పాటిస్తారు, అదే రకంగా రిలీజియస్ ఫండమెంటలిజాన్ని కూడా పాటిస్తారు. అసలు కమ్యూనలిజము ఫండమెంటలిజము అనేటివి మనకు యుఎస్ నుంచి వచ్చాయని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళే ఇది ఎక్కువగా ఈ టెక్నాలజికల్ కంట్రీ అండి యుఎస్ అనేది. వాళ్ళు అంటే గుడ్ పీపుల్ ఇన్ దట్ వే, దట్ టెక్నాలజికల్ పీపుల్ అని. అంటే ఇంకా ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది న్యూ అంటే 100 సంవత్సరాలు అయిన తర్వాత మార్క్సిజం ఎందుకు రాలేదు, ఎందుకు ఈ మతత్వం ఈ ఫండమెంటలిజం అనే దానికి గ్రామ్షి ఒక అద్భుతమైనటువంటి రాస్తాడు. ప్రిజన్ నోట్స్ అనే బుక్లో ఆయన ఏం రాస్తాడు అంటే, ఇప్పటివరకు సాంప్రదాయ కమ్యూనిస్టులు ఏం చేశారు అంటే భూమి, భుక్తి, విముక్తి, కూలి గురించి మాట్లాడారు. మనం ఏ రోజు గురించి కూడా ఆర్ట్, కల్చర్, రిలీజన్ ఇవి ఎప్పుడు కూడా తీసుకుంటే అది ఉపరితలంలో ఉంటాయి, దాని గురించి పట్టించుకోవద్దని చెప్పారు. కానీ గ్రామ్షి ఏం చెప్తాడు అంటే అక్కడ మార్క్సిజం ఫెయిల్ అయిపోయింది. ఒక సింగర్ నాడు, ఒక రైటర్ నాడు, ఒక మ్యూజిషియన్ నాడు, ముగ్గులేసే ప్రోగ్రామ్ ఉంది, మన ముస్లిమ్స్ ఉన్నారు, ఏదో ఉంటే రిలీజియస్ ఉంటే దాంట్లో కూడా అడ్రస్ చేయవలసింది అనేది ఆ యొక్క కల్చరల్ ఆస్పెక్ట్ని. ఫ్యాసిజం అనేది ఇప్పుడు హిట్లర్ స్వస్తిక్ని వాడడము, ముస్లిమ్స్ గ్రీన్ను వాడడం, లేకపోతే హిందూ రాజకీయ పార్టీలు ఈ యొక్క కాషాయాన్ని వాడడం అనేది ఇది ఒక రకంగా ఏమవుతుంది అంటే ఒక ఫండమెంటలిజానికి దారితీస్తుంది. ఆ మధ్యలో షారూఖ్ ఖాన్ బేషరం సాంగ్ అనేది దాంట్లో ఏంది మనకు సఫరన్ క్లాడ్ ఉందని గుజరాత్ అహ్మదాబాద్లో దాన్ని మొత్తం ఆ థియేటర్ను మొత్తం అచ్చేశారు. అది ఒక రకమైనటువంటి రిలీజియస్ ఫండమెంటలిజం. ఇంకో పక్క ఆర్ట్ అండ్ ఫ్రీడమ్ అండ్ ది యొక్క స్టేట్ హెజ్మన్, అంటే ఆర్ట్ రంగంలో కూడా కమ్యూనిస్టులు పనిచేయాలి, లేకుంటే భావజాలం ఈ యొక్క సాంస్కృతిక రంగంలో కూడా కమ్యూనిస్టులు పనిచేయకపోతే వాళ్ళు ఈ ఫండమెంటలిజాన్ని, కమ్యూనలిజాన్ని వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. చాలామంది కమ్యూనిస్ట్ లీడర్స్ని ఎవరు చెప్పారంటే కమ్యూనల్ పీపులే చెప్పారు. దత్తా సామంత్ని ఎవరు చెప్పారు, పన్సారిని ఎవరు చెప్పారు, దబుల్కర్ని ఎవరు చెప్పారు, గౌరీ లంకేష్ని ఎవరు చెప్పారు. ఇట్లా మీరు కనుక చూస్తే కమ్యూనలిస్టులు, ఫండమెంటలిస్టులు వాళ్ళ సొంత ఓన్ పీపుల్ని చంపుతారు, పక్క మతం అన్ని చంపుతారు. ఇక పక్క మతం అంటే మొత్తం కమ్యూనిటీ లేపడం. అంటే ఇట్లా కమ్యూనలిజము మరియు ఫండమెంటలిజం అనేది ప్రపంచంలో వ్యాప్తంగా కూడా ఈ మార్కెట్, దీని వెనుక ఇంకొకటి కారణం కూడా ఉంది. మార్కెట్కి సంబంధించినటువంటి అంశాలు కూడా దీంట్లో మార్కెట్ అంశానికి సంబంధం కూడా ఉంటాయి. వాడు ఏం చేస్తాడు అంటే చైతన్యం రానియకుండా వ్యక్తులలో కానీ మనుషులలో కానీ చైతన్యం, చదువు, ఉద్యోగం, వైద్యం గురించి మాట్లాడకుండా వాళ్ళు ఏమైనా మతం, కులం గురించి మాట్లాడతారు. మీరు చూడండి చాలామంది రాజకీయ నాయకులు ఒక ఇష్యూని సాల్వ్ చేయాలంటే వాళ్ళు దాని గురించి పోరాడకుండా ఇదే కులం, ఇదే మతం, ఇదే ఇష్యూ అని ఇట్లా మాట్లాడడం మొదలు పెడతారు. ఉదాహరణకు ఒకటి చెప్తాను. సయ్యద్ హసనైన్ అనే అతను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి వైస్ ఛాన్సలర్ ఉన్నాడు. నేను అంత నీళ్లు రావట్లేదు సోషల్ సైన్సెస్ అని పోరాడుతుంటే నేను పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తా ఉంటే అతను వాట్ ఇస్ యువర్ నేమ్ అన్నాడు. నా కళ్ళలో పెట్టుకొని అతను అబ్బాస్ అన్నాడు. వాడు వెంబటే ముస్లిం అని తెలుసుకొని నన్ను చేసేసి అబ్బాస్ అనేదో ఉర్దూ చెప్పాడు. అది కైండ్ ఆఫ్ టాక్టిక్ అన్నట్టు. అంటే అది కైండ్ ఆఫ్ యూజింగ్ కమ్యూనల్ కార్డ్ అన్నట్టు. అంటే మన కులపోడు, మన మత పోడు అని చెప్పి అట్లా అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుందంటే బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఇప్పుడు యుఎస్లో వాళ్ళ యొక్క వాటిని అమ్ముకోవడానికి, అమెరికా అమ్ముకోవడానికి కమ్యూనలిజం, ఫండమెంటలిజాన్ని వీళ్ళు అభివృద్ధి చెందిన దేశాలే తమ అవసరాల గురించి
పెంచి పోషిస్తున్నారు అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇన్ పాలస్తీనా ఇజ్రాయెల్ కూడా ఈస్ కైండ్ ఆఫ్ దే ఆల్వేస్ సెన్స్ ఆర్మ్స్ టు దిస్ గ్రూప్స్. ఈ రకంగా మనకి కమ్యూనిజము ఫండమెంటలిజం అనేది చాలా విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. అయితే దీన్ని స్త్రీవాదంతో, దళితవాదంతో, మార్క్సిజంతో, మార్క్సిస్టులు కొత్త 20వ శతాబ్దంలో మార్క్సిస్టులు ఎట్లా ఉండాలి, వీటిని చర్చలు జరగాలి. ఈరోజు లేబర్ గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ, విద్యా వైద్యం గురించి చర్చే లేదు. ఆ చర్చే లేదు, దాని గురించి మాట్లాడేవాళ్ళు లేడు, ఉద్యోగాల గురించి మాట్లాడేవాళ్ళు లేడు. ఇప్పుడు కొంచెం మరిగింది ఈ ప్రభుత్వం, ఇప్పుడు చాలా మెజార్టీ తగ్గడం వల్ల ఇప్పుడు కొంచెం చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఇప్పుడు మీకు జిఎస్టీ పెట్టారు, జిఎస్టీ అనేది గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని అంటున్నారు రాహుల్ గాంధీ. అంటే ఎట్లా, నేను ఒక గెస్ట్ ఫ్యాకల్టీ నాకు వచ్చేదాంట్లో 10%, నేను ఒక అకాడమిక్ కౌన్సిలర్ నాకు వచ్చేది 4-5 వేలు, దాంట్లో ఒక 300-400 కట్ చేస్తాడు. అంటే చూడండి, ఫండమెంటలిజం అనేది, జిఎస్టీ అనేది ఒక మతత్వ పార్టీ కనుక అధికారంలోకి ఉంటే అది ఏ రకంగా అది అందే, అంటే హిందూ అయినా కావచ్చు, ముస్లిం అయినా కావచ్చు, క్రిస్టియన్, వర్కర్ అండి, వర్కర్. ఒక టీచర్ ఈజ్ నథింగ్ బట్ వర్కర్. నాకు తెలిసిన టీచర్కి అంతకంటే ఎక్కువ. నువ్వు ఏదైతే ఒక కూలి తీసుకుంటాలో, మా ఊళ్ళో ఒక 100 రూపాయలు ఇస్తే వాడు ఎట్లయితే వడ్లు మోస్తాడో అట్లనే మనం కూడా ఒక గంట సేపు పాఠం చెప్తాం, ఒక 800-700 ఇస్తే. అంటే ఇక్కడ మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ ఫండమెంటలిజం అనేది మనకి క్వశ్చన్ చేయలేదు, దోపిడీని అది క్వశ్చన్ చేయలేదు. అది నిన్ను ఒక మత్తులో ఉంచేసేసి నిన్ను ఎప్పటికీ ఒక డ్రగ్స్ మత్తిస్తే ఎట్లయితే ఉంటుందో, ఆ డ్రగ్స్ మత్తిస్తే ఎట్లయితే ఉంటుందో ఆ రకంగా వాళ్ళు నిన్ను ఈ యొక్క దీంట్లో ఉంచి నిన్ను దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా ఆశ్రమాలలో లైంగిక దౌర్జన్యం, ఇప్పుడు ప్రజ్వల్ రేవన్న ఉన్నాడు, అది ఎంత ఘోరంగా ఆడవాళ్ళని అది చేశాడు. అది ఒక రకమైనటువంటి లైంగిక దోపిడీ, శారీరక దోపిడీ, ఆర్థిక దోపిడీ, రాజకీయ దోపిడీ, మతపరమైన విషయం వచ్చినప్పుడే ఇది ఒక దోపిడీ వ్యవస్థకు దారితీస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది అమెరికాలో 1915 ఆ టైంలో ఈ ఫండమెంటలిజం అనేది ఇట్లా వచ్చింది. అది కరపత్రాలు, ఫండమెంటల్స్ ఆఫ్, అంటే ఈ పైన 3 జీసస్ పుట్టుక, దైవత్వము, జీసస్ చచ్చిపోయి మళ్ళీ తిరిగి రావడం అనేది, ఈ 3 అంశాల మీద వచ్చిన వివరణ ఒక ప్యాంప్లెట్లో రావడం అనేది జరిగింది. ఆ ప్యాంప్లెట్లో రావడం వల్ల అది ఆ ఫండమెంటల్స్ ఆఫ్ అనే కరపత్రం రావడం వల్ల అది మనకు ఫండమెంటలిజం అనే పదం అక్కడి నుంచి వచ్చింది. కమ్యూనలిజము, టెర్రరిజం కూడా మనకు మొదటిసారిగా అది అమెరికా లాంటి కంట్రీస్ నుంచే వచ్చింది. ఇప్పుడు మీకు గన్ షూటింగ్స్ జరుగుతూ ఉంటాయండి స్కూల్స్లలో. హ్యావ్ యూ ఎవర్ సీన్ దట్ కైండ్ ఆఫ్ గన్ షూటింగ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్? ఇట్ ఈస్ ఆల్వేస్ అమెరికా వేర్ యూ హ్యావ్ ఏ స్కూల్ బాయ్స్ క్యారింగ్ గన్స్. అంటే అక్కడ మీకు గన్ కల్చర్ ఎట్లా ఉంది, వైలెన్స్, ఫండమెంటలిజము ఇవన్నీ ఎట్లా ఉన్నాయి అనేది ఇక్కడ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయము. ఈ పాఠం ఇంతటితో ముగించి, దాంతోపాటు మనకు కొత్త మత హక్కులు అనేటివి కూడా ఎట్లా జరిగినాయి అనేది కూడా మనం రాస్తాఫారీ, సూఫీ, మనకు ఇస్కాన్ మూమెంట్స్ ఎట్లా జరిగాయి అనేది కూడా మనం ఈ పాఠం తెలుసుకున్నాము. మరొక పాఠంలో మళ్ళొక కొత్త పాఠంతో కలుసుకుందాం. అప్పటివరకు నమస్కారం, సెలవు.